ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. మోక్షమును కోరుకునేటువంటి వారికి వాళ్ళ ముందు నడుచుచు దారిచూపువాడు, తనను ఆశ్రయించుకుని వారిని అదుపాజ్ఞలో ఉంచుకునివాడు, పరిపూర్ణమగు జ్ఞానము తేజస్సు ఐశ్వర్యము మొదలగు వాటితో శోభించువాడు, సత్ అను పదార్థతత్వాన్ని గ్రహించడానికి ఉపకరించే తర్కము యుక్తి రెండూ ఆయనే అయినవాడు, భక్తులను పరమపదమునకు తీసుకుని పోవువాడు, ప్రాణాపాన వ్యానోదాన సమాన రూపముతో జీవులకు చైతన్యము కలిగించువాడు అగు శ్రీనివాస పరబ్రహ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహ విశేషంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమల నాదనీరాజనం మండపం నుండి మనందరం అఖండంగా లోక కళ్యాణకారకమైన విరాట పర్వపారాయణం చేసుకుంటూ ఉన్నాం. 57వ రోజైనటువంటి ఈరోజు గురువును ప్రార్థిస్తూ మంగళారంభంగా పారాయణాన్ని ప్రారంభించుకుందాం. గురుధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం చతుర్ముఖాఖ్యతనయం శ్రీనివాసం భజే నిశం. లక్ష్మీధ్యానం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచిక క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయః అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే శీఘ్రమేవ వాపీకూప తటాకాది పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్య అభివృద్ధ్యర్థం గోధన అభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం చ
శ్రీమన్మహాభారత అంతర్గతే విరాట పర్వణి యథాశక్తి చతుర్దశాధ్యాయ అంతర్గత శ్లోకపారాయణం సుపర్ణస్తోత్ర పారాయణంచ ఆచార్యముఖేన కరిష్యామహే శ్రీకృష్ణ ధ్యానం అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం దేవీ ధ్యానం యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః వ్యాసధ్యానం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ తతస్సుదేష్ణామనుమంత్ర్య కీచకః తతః సమభ్యేత్య నరాధిపాత్మజాం ఉవాచ కృష్ణాం అభిసాంత్వయంస్తదా మృగేంద్రకన్యామివ జంబుకోవనే. నిన్నటి రోజున అక్కడ ఆ రాజగృహంలో సుదేష్ణాదేవి అంతఃపురంలో అటూ ఇటూ తిరుగుతూ తన పనులు తను చేసుకుంటూ అభిమానవతిగా అందరిలో గుర్తింపు తెచ్చుకుని సైరంధ్రిగా పెట్టుకున్నటువంటి పేరుకు తగినటువంటి పనులు చేస్తూ అందరితో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటూ ఉన్నటువంటి ద్రౌపదీదేవిని దుర్విదగ్ధుడైనటువంటి వాడు తనకి ఏ భావన అనిపిస్తే ఆ భావనని వెంటనే అక్కడ ఉండేటటువంటి వారు ఎలాంటి వారు అనేది కూడా చూసుకోకుండా బయటపెట్టేంతటి తక్కువ మనస్తత్వం కలిగిన వాడు పరమ అహంకారి అయినటువంటి ఆ కీచకుడు చూసి వెంటనే మోహించి ఆమె ఆ పక్కనే ఉండేటటువంటి అక్కడ ఆమెతో పాటు పనిచేస్తున్న దాసీ జనులతో ఏమ్మా ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టమంటావు, ఇదేమిటి, ఇది అటు తీసుకువెళ్ళు, రాణిగారు వచ్చేటప్పటికి మనం అంతా కూడా సిద్ధం చెయ్యాలి అంటూ మాట్లాడే మాటలన్నిటినీ కూడా విని ఆ మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని కూడా బాగా అదొక ప్రేమ వస్తువుగా అనుకున్నటువంటి వాడై కామానికి మోహితుడైపోయినటువంటి వాడై వాడు ఆమెను చూసి తన అక్క అయినటువంటి సుదేష్ణాదేవితో, అక్క ఎవరామె, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత బాగుంది అక్క, నేను ఆమెని పొందకపోయినట్లయితే నా జీవితం వృధా అయిపోతుంది, ఒక్కసారి అటువంటి దాన్ని నా దగ్గర ఉంచుకోవాలని అనిపిస్తోంది, అసలు నా ఇంటికి కదూ ఆమె రావాల్సింది, నాకు ఎన్ని భవనాలున్నాయి, ఎన్ని గుర్రాలున్నాయి, ఎంత సంపద ఉంది, ఇంత సంపదకి కదా ఆమె ఐశ్వర్యాలన్నింటిలోనూ తలతూగుతూ యజమానురాలుగా ఉండాల్సింది, నీ దగ్గర దాసిగా పెట్టుకున్నావా, అసలు నీ దగ్గర దాసిగా ఉండడానికి అర్హురాలేనా ఆవిడ, ఎంత గొప్పది, నీ దగ్గరికి వచ్చి ఉండడం ఏమిటి అంటూ నాకు ఆమెను చూస్తూ ఉంటే నా మనస్సు ఉండట్లేదు అంటూ ఆ మాటలన్నింటినీ కూడా తన సొంత అక్కతోటి, అంటే కొంత సవితి అక్క అయినప్పటికీ కూడా ఆమెతోటి ఈ మాటలు పంచుకుంటూ ఉన్నాడు. ఇక్కడ చూడండి వాడి స్వభావాన్ని, తన అక్క కదా, పైగా
మాట్లాడేటువంటిదేమో ఇంకొక స్త్రీ గురించి కదా, వీడేమో ఆ రాజ్యంలో అందరికంటే గొప్పవాడు అని కీర్తింపబడుతున్నాడు కదా, తన అక్కతో పంచుకోవలసినటువంటి మాటలైనా ఇవి. తన అక్కతో పైగా ఏం చెప్తున్నాడు, నీ దగ్గర ఉండేటటువంటి దాసి చాలా అందంగా ఉంది, నా ఇంటికి రావలసినటువంటిది అంటున్నాడు. అసలు ఆమె నా ఇంట్లో ఉండి కొన్ని వేల మందితోటి సేవ చేసుకోవలసినటువంటి భాగ్యం ఉన్నటువంటిది, నీ దగ్గర సేవకురాలుగా ఉండడం ఏమిటి అంటున్నాడు. అంటే అక్కడ మనం గమనించవలసినది, కామము అనే దానికి మనం లోనైపోతే ఉచ్చనీచములు అనేటటువంటివి ఉండవు అనడానికి ఒక రూపాన్ని కలగజేస్తే వాడే కీచకుడు. ఎందుకు అనంటే అక్కతోటి పరాయి స్త్రీ గురించి ఇంత బహిరంగంగా ఏమాత్రము లజ్జ అనేటటువంటిది దగ్గరికి రానివ్వకుండా, అక్క ఎంత బాగుంది, అక్క నా దగ్గర ఉండాలది అంటూ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఒక స్త్రీ గురించి ఇంకొక స్త్రీ దగ్గర వాడు ఈ హద్దులు దాటి ప్రవర్తించాడు అనంటే వాడి స్వభావం ఏమిటో నిన్నటి కథాశ్రవణంలోనే మనకి ఒక రకమైనటువంటి స్వరూపం వాడిది ఎటువంటిదో తెలిసిపోతూ ఉన్నది. అటువంటి వాడు నిన్న ఇన్ని మాటలు తన అక్క అయిన సుదేష్ణతో మాట్లాడి ఇక తను చెప్పాలనుకున్నటువంటి అన్ని విషయాల్ని ఆవిడతో చెప్పేసి ఆవిడ దగ్గర ఒక అనుజ్ఞ తీసుకుందాము అన్నట్టుగా, అక్క ఒక్కసారి వెళ్ళి ఆవిడతో మాట్లాడతాను, నేను వెళ్ళమంటావా ఇంకా అన్నట్టుగా ఆవిడ దగ్గర నుంచి ఒక అనుమతిని పొంది ఆ ద్రౌపది దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆవిడతో మాట్లాడేటటువంటి విధానాన్ని చక్కగా ఇక్కడ మనకి వ్యాసుల వారు సాక్షాత్కరింపజేశారు. దీని మొత్తానికి వ్యాసుల వారు చెప్తున్నటువంటి విధానం ఏమిటి అని అంటే, వాడు ఈమె దగ్గరికి రావడంలో అడవిలో ఉండేటటువంటి ఒక ఆడ సింహాన్ని ఒక నక్క వచ్చి బుజ్జగిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ ఈ కీచకుడు అంటే నక్కలాంటి కీచకుడు ఆడసింహం లాంటి ద్రౌపదీదేవి దగ్గరికి వచ్చి ఇక పైన బుజ్జగిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు అని మనకి వ్యాసుల వారు తెలియజేశారు. ఇక్కడే మనం వ్యాసుల వారు అక్కడ జరిగినటువంటి వృత్తాంతాలన్నిటినీ ఎంత బాగా చూశారు అనేటటువంటి దాన్ని మనం గ్రహించవచ్చు. ఒక నక్క అంటే పరమ అసాధువు అయినటువంటి జంతువు, అది ఒక ఆడసింహం దగ్గరికి వచ్చి మాట్లాడడము అనంటే ఎంత తక్కువ, ఎంత దిగజారిపోయినటువంటి స్థితిలో ఉండేటటువంటి జంతువు ఎంత గొప్పదైనటువంటి జంతువు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతోందో, అలా ఈ కీచకుడు అంటే నిన్న మనం చెప్పుకున్నటువంటి 6 ఆసురీ శక్తులు అనుకున్నామే, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములు, అవన్నీ కూడా సంపూర్ణంగా నిండిపోయి రాక్షసులుగా పుట్టినటువంటి వాడు, పైగా అహంకారి అయినటువంటి వాడు, పరమ సాత్వికురాలైనటువంటి మహారాణిగా ఒకప్పుడు వెలుగొందినటువంటి ఇక్కడికి వచ్చి సైరంధ్రిగా తన పనులు తను చేసుకుంటూ కాలం గడుపుతున్నా, అలాగే అక్కడ అందరికంటే కూడా ఉత్తమురాలుగా వ్యవహరిస్తూ ఉన్న ఎంతో గొప్పదైన ద్రౌపదీదేవి దగ్గరికి, సైరంధ్రీ జాతికి చెందినటువంటి స్త్రీగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి దాని దగ్గరికి, ఇంకా గట్టిగా చెప్పాలి అంటే ఒక దాసి దగ్గరికి, ఒక ఉత్తమమైనటువంటి నాయకుడిగా సేవకులు అందుకుంటున్నటువంటి వాడు కామానికి మాత్రమే వాడు చక్కగా అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్ని తెలుసుకోకుండా దానికి వశుడైపోయి వచ్చి ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం కామం అనేటటువంటిది ఎన్ని విపరీతాలకి దారితీస్తుందో ఇప్పుడు కీచకుడు మాట్లాడేటటువంటి మాటల ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. వాడు ఈ పై శ్లోకాల్లో అంటున్నాడు, కాత్వం కస్యాసి కళ్యాణి కుతో వాత్వం వరాననే ప్రాప్త విరాట నగరం తత్వమాచక్ష్వశోభనే. చూడండి, ద్రౌపదీదేవి అక్కడ ఒక పని చేసుకుంటూ చుట్టుపక్కల ఉండేటటువంటి దాసులతో అందరితో కలిసి మిగతా పరిచారికలతో ఆవిడ అక్కడ ఉంటే వీడు అక్కడికి వెళ్ళాడు.
వెళ్ళే సమయానికి సాధారణంగా వీడు అక్కడ చాలా గొప్పవాడిగా కీర్తింపబడుతున్నాడు కాబట్టి వీడు వచ్చిన వెంటనే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ దూరం జరిగిపోయారు. ఈవిడ ఒక్కద్ది నుంచుని ఉంది. వెళ్ళాడు. ఆవిడ వైపు సాభిలాషగా చూస్తూ ఉన్నాడు. చూస్తూ వెంటనే అప్పటిదాకా తనలో ఉండేటటువంటి అహంకారపూరితమైన ఎంతో వేగంగా వచ్చేటటువంటి నలుగురిని శాసిస్తూ మాట్లాడేటటువంటి ఎప్పుడూ కూడా తన అహంకార గర్వాలన్నీ కూడా తన మాటల్లో బయటపడేటట్టుగా వ్యవహరించేటటువంటి ఆ కీచకుడు ఒక్క క్షణం ఆ సైరంధ్రిని చూసి, ఏమ్మా కళ్యాణి, నువ్వెవరివి? ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరి దానివి నువ్వు? అసలు ఎక్కడి నుంచి నువ్వు ఈ విరాట్ నగరానికి వచ్చావు? శుభమైనటువంటి శరీరం కలిగిన దానా, ఎంత అందంగా ఉన్నావు ఏమ్మా, ఏమిటి అంటూ ముందు కొంచెం బుజ్జగిస్తున్నట్లుగా ఇలా మాట్లాడుతూ ఒక్కసారిగా చాలా గొప్పదానివి నువ్వు అంటూ వాడిలో ఉండేటటువంటి ఆ కామాన్ని మొత్తాన్ని కూడా వాక్యాల్లోకి తెచ్చి మాట్లాడుతున్నట్లుగా వాడు మొదలుపెట్టి ఆ పై శ్లోకం నుంచి ఇంకా వాడిలో ఉండేటటువంటి ఆ ఆశని మొత్తాన్ని కూడా బయటపెట్టేటట్టుగా వికారమైనటువంటి మాటలన్నింటినీ కూడా ఎంతో గొప్ప భాషలో మాట్లాడుతున్నాను అన్నట్లుగా ఆవిడతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ పై శ్లోకంలో రూపమగ్రియం తథా కాంతి సౌకుమార్యమనుత్తమం కాంత్యా విభాతి వక్త్రంతే శశాంక ఇవ నిర్మలం. సైరంధ్రి, నీ శరీరం చాలా కాంతిగా ఉంది. నీ రూపం చాలా గొప్పగా ఉంది. సుకుమారత్వం అనేటటువంటిది నీ శరీరంలో ఉట్టిపడుతూ ఉన్నది. నీ ముఖం విపరీతమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉన్నది. ఎలా ఉందో తెలుసా అసలు నీ ముఖం? నేను చూస్తూ ఉంటే సైరంధ్రి, ఆ చంద్రుడు ఉంటాడు చూసావా, వాడికైనా మచ్చుంది. నీ ముఖంలో అది కూడా లేకుండా మచ్చలేని చంద్రుడు ఎలా అయితే ప్రకాశిస్తాడో నువ్వు అట్లా ప్రకాశిస్తున్నావు. సైరంధ్రి, బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు అంటూ ఆ పై శ్లోకంలో నేత్రే సువిపులే శుభ్రు పద్మపత్రనిభే శుభే వాక్యంతే చారు సర్వాంగీ పరపుష్టరుతోపమం. చక్కని కనుబొమ్మలు నీ శరీరంలో ఆ ముఖానికి ఉండేటటువంటి అందాన్ని ఇంకా పెంచుతూ ఉన్నాయి. సర్వాంగములలో సౌందర్యమును మాత్రమే నింపుకుని ఒక సౌందర్య దేవతలా నాకు కనిపిస్తూ ఉన్నావు నువ్వు. నీ విశాలమైనటువంటి కన్నులు తామరాకులతో సమానంగా కనిపిస్తూ ఉన్నాయి. నీ మాట కోకిల స్వరంలాగా చాలా ఇంపుగా ఉంది. నీ కళ్ళు తామరాకు మీద ఉండేటటువంటి ఏవైతే తామర పద్మములు ఉంటాయో తామరలు, వాటి రేకులు ఎలా అయితే మనం విడదీస్తే ఒక్కొక్క రేకు వస్తూ ఉంటుందో, ఆ రేకు ఏ విధంగా అయితే చక్కగా ఇట్లా ఉంటూ ఉంటుందో దళంలో ఉండేటటువంటిది, అలా నీ కళ్ళు ఉన్నాయి. వాడి భావుకత్వం చూడండి. ఇక్కడ ఇలా ఉన్నావు నువ్వు, ఎంత గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నావు. సైరంధ్రి, నాకు చాలా ఆనందంగా ఉంది నిన్ను చూస్తూ ఉంటే అంటూ ముందు ఆవిడ్ని వర్ణించడం మొదలుపెట్టాడు. చూడండి, పరస్త్రీ, వీడేమో ఉత్తమమైనటువంటి వాడు. అక్కడ అటువంటి వాడు ఒక దాసి దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా బాగున్నావు అనంటూ ఆవిడ్ని గూర్చి ఆవిడ ఎదురుగా తన మాటలకి అడ్డు లేదన్నట్టుగా వాడు అన్ని వికారాలు పొందుతూ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడే ఇంకొక గొప్ప విశేషం కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఎప్పుడైనా సరే ఒక దేవతని మనం కీర్తిస్తూ ఉన్నప్పుడు, దేవతని ధ్యానిస్తూ ఉంటే పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి శిరస్సు దాకా వాళ్ళని వర్ణించుకుంటూ వాళ్ళని పూజించుకుంటూ వెళ్తూ ఉంటాము. అందుకనే కేశవాయ నమః పాదౌ పూజయామి, నారాయణాయ నమః పాదాంగుళీ పూజయామి, గోవిందాయ నమః గుల్ఫౌ పూజయామి, ఇందిరాపతయే నమః జంఘే పూజయామి. స్వామికి అర్చన చేస్తూ ఉంటే ఇలా మనం పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా వెళ్ళి సహస్రశిరసే నమః శిరః పూజయామి, శ్రీనివాస పరబ్రహ్మణే నమః సర్వాణ్యంగాని పూజయామి అంటూ
పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా వెళ్తాం. దీనికే ధర్మం దగ్గర నుంచి మోక్షం దాకా వెళ్ళడము అని. ఇలాగే కింద ఎక్కడో ఉన్నటువంటి వాడు ఊర్ధ్వంగా ఉండేటటువంటి మోక్షాన్ని అందుకోవడానికి చేయాల్సినటువంటి ఆచరించాల్సినటువంటి ఆ అర్చన విన్యాసము అని చెప్తుంది శాస్త్రం. అదే ఒక మనిషిని వర్ణించాల్సి వస్తే పైనుంచి కింద దాకా రమ్మనంటారు. మొన్న ఈ ద్రౌపదీదేవి సైరంధ్రిగా సుదేష్ణాదేవి దగ్గరికి వస్తూ ఉంటే ఆవిడ పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా ఆవిడ్ని చూస్తూ చక్కగా వర్ణిస్తూ ఇంత అందగత్తవే నువ్వు అంటూ ఉంటే వీడు ముందుగా ముఖం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంత బాగున్నావు అని చెప్పి ఆవిడ్ని పాదాల దాకా వర్ణించడానికి ఉద్యుక్తుడయ్యాడు. అంటే ఎదురుగా ఉండేటటువంటిది ఎంత విశిష్టమైనటువంటిదో తెలుసుకోలేక కేవలం కామం మాత్రమే ఉంటే కళ్ళు మూసుకుపోతాయి అనడానికి ఈ కీచకుడే ఇక్కడ మనకి చక్కటి ఉదాహరణ. వీడిట్లా వర్ణిస్తూ ఆవిడ గురించి ఆవిడతోనే చెప్తూ నీ మాట వింటూ ఉంటే అప్పటికే వీడు వచ్చేటప్పటికి ఆవిడ ఆ చుట్టుపక్కల దాసీజనాలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళతోటి ఆ మాట్లాడే మాటలన్నీ విన్నటువంటి వీడు నీ మాటలు వింటూ ఉంటే కోకిల స్వరం ఉంది చూశావా, ఆ కోకిల స్వరం ఎలా అయితే అందంగా ఉంటుందో వినడానికి నీ మాటలు అట్లా ఉన్నాయి అంటూ ఆవిడ స్వరాన్ని ఉద్దేశించి కూడా వీడు అంత వర్ణన చేస్తూ ఏవం రూపామయా నారీ కాచిదన్యా మహీతలే నదృష్టపూర్వా శుశ్రోణి యాదృశీత్వమందితే. సర్వలక్షణములు కలిసినటువంటి నీలాంటి స్త్రీని నేను ఈ భూలోకంలో ఎక్కడా చూడలా. చూడండి వాడి మాటలు, ఎంత అందంగా ఉన్నావు, ఏ సైరంధ్రి చాలా బాగున్నావు నువ్వు అంటూ ఆవిడ్ని ఎదురుగానే ఇలా మాట్లాడుతూ ఉంటే ఆ ద్రౌపదీదేవి అంతకంతకు కుంచుకుపోతోంది. ఒక రకమైనటువంటి వికారం కలుగుతోంది ఆవిడికి. ఇంకా ఇంకా కుంచుకుపోతూ ఉంటే వీడు విజృంభిస్తూ ఉన్నాడు. పైగా లక్ష్మీ పద్మాలయాకాత్వం అథ భూతిస్సు మధ్యమే హ్రీశ్రీ కీర్తిరథోకాంతి ఆసాం కాత్వం వరాననే అతీవ రూపిణీ కిం త్వం అనంగాంగ విహారిణి అతీవ భ్రాజసే శుభ్రు ప్రభేవేందోః అనుత్తమా. చక్కని నడుము కలిగినటువంటి దానివి నువ్వు, ఎంత బాగున్నావు నువ్వు. లక్ష్మీదేవ్య ఆవిడే నీ రూపంలో ఇక్కడ వచ్చి ఇలా సంచరిస్తూ ఉన్నదా, లేక నువ్వు శ్రీహి అంటూ అందరూ కొలిచేటటువంటి ఆ అమ్మవారి స్వరూపంలో ఇక్కడికి వచ్చి మా ముందు నడుస్తూ ఉన్నావా అంటే దేవతా స్త్రీత్వం అనేటువంటిది ఎదురుగా ఆవిడలో కనిపిస్తూ ఉంది వీడికి. అలా కనిపించి అడుగుతూ కూడా ఇంకా కామాన్ని వదిలిపెట్టట్లేదు. ఇంతకన్నా నీచుడు ఇంకొకడు ఉన్నాడా? ఇలా అడుగుతూ నువ్వు కాంతిగా కనిపిస్తూ ఉన్నావు. ఎంత కాంతి కనిపిస్తోంది! అమ్మవారికి ఉండేటటువంటి రూపాలన్నింటినీ కూడా కలగలిసి ఒక దగ్గర పోస్తే నువ్వు తయారయ్యావా? ఎంత అందంగా ఉన్నావు నువ్వు, నాకు చాలా ఆనందంగా ఉంది. మన్మథుడి శరీరంతో ఆటలాడుకునేటటువంటి రతీదేవ్యా నువ్వేమన్నా ఇలా వచ్చేసావా? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎంత బాగున్నావు సైరంధ్రి అంటూ చంద్రుడి అత్యుత్తమమైనటువంటి కాంతి ఎంత గొప్పగా ఉంటుందో నువ్వలా ప్రకాశిస్తున్నావు అంటున్నాడు. చూడండి, ఆ కామంలో పడిపోయి మాట్లాడడం అనేటువంటిది తెలియకపోతే ఇలాంటి మాటలే వస్తూ ఉంటాయి ఎవరికైనా సరే. వాడు ఇంతకు ముందే మచ్చలేని చంద్రుళ్లాగా ప్రకాశించేస్తున్నావు నువ్వు, నీ ముఖం అంత గొప్పగా ఉంది అని, ఇప్పుడు నువ్వేమో చంద్రుడి కాంతిలాగా కనిపిస్తున్నావు అంటున్నాడు. అది వాడి బుద్ధి సవ్యమైనటువంటి మార్గంలో లేదు అనడానికి ఇదే చక్కటి ఉదాహరణ. ఇలానే ఆవిడ్ని ఇంకా వర్ణిస్తూ అపిచేక్షణ పక్ష్మణాం స్మితం జ్యోత్స్నోపమం శుభం దివ్యాంశురశ్మిభిర్వృత్తం దివ్యకాంతి మనోరమం నిరీక్ష్య వక్త్రచంద్రం తే లక్ష్మ్యానుపమయాయుతం కృత్స్నే జగతి కోనేహ కామస్య వశగో భవేత్. నీ ముఖం చంద్రుడితో సమానంగా కాంతిగా ప్రకాశిస్తూ ఉంటే నీ కనురెప్పలు వెన్నెలలాగా ఆహ్లాన్ని కలిగిస్తూ ఉన్నాయి. దివ్యమైనటువంటి అందంతో నీ ముఖమంతా కూడా చంద్రుడి దివ్యకాంతితో సమానమైనటువంటి విధంగా ప్రకాశిస్తూ ఉంది. ప్రపంచంలో ఉండేటటువంటి ఏ మానవుడైనా నిన్ను చూస్తే కామానికి వశుడు కాకుండా ఉంటాడా? సైరంధ్రి ఎంత బాగున్నావే,
చాలా అందంగా ఉన్నావు నువ్వు అంటూ ఆవిడ్ని అంతగా కూడా పొగుడుతూ ఇంకా వాడు హీనానికి దిగిపోయాడు. వాడికిక ఆ చూపుల్లో ప్రతి ఒక్క చూపులోనూ కామం మాత్రమే నిండబడి ఉంది. అలా మాట్లాడుతూ హారాలంకార యోగ్యౌతు స్తనౌ చోభౌ సుశోభనౌ సుజాతౌ సహితౌ లక్ష్మ్యాపీనౌ వృత్తౌ నిరంతరం. నీ శరీరంలో ఉండేటటువంటి నీ శరీర లావణ్యము, నువ్వు వేసుకునేటటువంటి ఆ హారాలన్నిటికీ కూడా ఇంకా అందాన్ని తెస్తోంది. ఎంత చక్కటి శరీర లావణ్యం నీది, ఎంత గొప్పదైనటువంటి అందంలో ప్రకాశించేస్తూ ఉన్నావు అని అంటూ కుట్మలాంబురుహాకారౌ తవ శుభ్రుపయోధరం కామప్రతోదా వివమాం తుదతశ్చారుహాసిని. అందమైనటువంటి కనుబొమ్మలు, అందమైనటువంటి చిరునవ్వు నువ్వు పెట్టుకున్నటువంటి దానివై నాలాంటి వాళ్ళని మోహించేటట్టుగా చేస్తూ ఉన్నావు. నీకు ఇచ్చినటువంటి ఈ శరీర లావణ్యం అనేటటువంటిది నన్ను విపరీతంగా బాధించేస్తూ ఉన్నది, నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నది. నీ శరీర లావణ్యమంతా కూడా నన్ను మన్మథుడికి వశుడైపోయేటట్టుగా చేస్తూ ఉన్నది అని వలీ విభంగ చతురం స్తనభార వినామితం కరాగ్ర సంమితం మధ్యం తవేదంతను మధ్యమే. నీ నడుము ఉంది చూశావా, 3 మడతలతోటి కనిపించేటటువంటి ఆ నడుము ఈ 2 చేతులు పెట్టేటట్లయితే చక్కగా ఈ వ్రేళి కొనలు ఎంతైతే చాలా సన్నగా ఉంటాయో అంత సన్నగా ఉంటూ ఒక గుప్పిట్లో పట్టేటట్టుగా ఉందే సైరంధ్రి. ఎంత బాగున్నావు చూడండి. ఒక భారతీయ స్త్రీని పట్టుకుని ఇటువంటి మాటలు మాట్లాడాడు అని అంటే వాడు అసుర లక్షణాలతో పుట్టినవాడు కాకపోతే వాడికి ఏమన్నా దేవత్వం ఉందా? వాళ్ళలో ఏమన్నా కనీసం వాడు మనిషి అని చెప్పి చిత్రీకరించడానికి వాళ్ళలో ఒక్క మంచి లక్షణమైనా కనిపిస్తోందా? ఇటువంటి కీచకులే ఈనాటికి కూడా కొంతమంది ఒక గోముఖ వ్యాఘ్రాల్లాగా లోకంలో సంచరిస్తూ పరమ పావనమైనటువంటి గొప్పదైనటువంటి ఇతర ప్రపంచానికి మొత్తానికి కూడా ఆదర్శభూతమైన ఈ భారతదేశంలో, ఈ భరత గడ్డ మీద దేవతలు తిరిగినటువంటి ఈ ప్రదేశంలో ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ నినదించినటువంటి ఈ భరత జాతిలో దేవతలు ఎక్కడైతే ఉంటారు అనంటే ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ మాత్రమే ఉంటారు అని చెప్పి నమ్మి ప్రతి స్త్రీని కూడా తన తల్లిలాగా భావించేటటువంటి మహామనుషులు నడిచినటువంటి ఈ భూభారతంలో ఇప్పటికీ వాళ్ళు యథేష్టగా సంచరిస్తూ ఎంతో గొప్పదైనటువంటి చక్కటి లక్షణం కలిగినటువంటి మహాతల్లుల్ని కొంతమందిని ఇబ్బంది పెడుతూ వాళ్ళని నాశనం చేస్తూ ఆ నాశనంలో ఆనందాన్ని పొందుతూ మన మధ్య తిరుగుతూ ఉన్నారు. అటువంటి కీచకుల్ని మనం ఎప్పటికైనా సరే అటువంటి కీచకులకి సద్బుద్ధి కలగాలి అని, అటువంటి కీచకులు లేని భారతం కావాలి అని మనం ప్రార్థించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇగో ఇటువంటి వాడే ఈ రోజుల్లో మళ్ళీ పుట్టాడా అన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉన్నారు. వీడికి ఏం గతి పట్టబోతోందో భగవంతుడు వాళ్ళకి అదే గతి పట్టిస్తాడు అనేది మనం వరుసగా చూస్తూ ఉంటే కనిపించేటటువంటి దృష్టాంతం. వీడు కూడా ఇట్లా ఒక స్త్రీని పట్టుకుని ఇన్ని మాటలు మాట్లాడుతూ దృష్ట్వైవ చారు జగనం సరిత్ పులిన సన్నిభం కామవ్యాధిరసాధ్యో మాం అప్యాక్రామతి భామిని. నీ శరీరంలో ఉండేటటువంటి ఈ సౌందర్య లావణ్యం చూస్తూ ఉంటే కామం అనే అసాధ్య రోగం నన్ను పట్టుకుని పీడిచ్చేస్తూ ఉన్నది. నాలాంటి వీరుణ్ణి కూడా అది ఆక్రమించేస్తూ ఉన్నది అని చెప్తూ జజ్వాలచాగ్నిమదనః దావాగ్నిరివ నిర్దయః త్వత్సంగమాభిసంకల్ప వివృద్ధో మాం దహత్యయం. సైరంధ్రి, ఆ మన్మథుడు అని ఉన్నాడు చూశావా, వాడికి అస్సలు దయలేదే. నా మీద వాడి బాణాలన్నీ ప్రయోగిస్తూనే ఉన్నాడు. నిన్ను చూశావా, మొట్టమొదటి క్షణం నిన్ను చూసినప్పుడే మన్మథుడు సిద్ధమైపోయాడు. వాడి బాణాలు నా మీద తీసి
వేస్తూ ఇంకా నాలో కామం అనేటటువంటిది ఉప్పొంగిపోయేటట్టుగా చేస్తూ ఉన్నాడు. వాడు నన్ను ఇలా ఈ కామానికి వశుణ్ణి అయిపోయేటట్టుగా చేస్తూ ఉన్నటువంటి వాడై దావాగ్నిలాగా నన్ను దహించేస్తూ ఉన్నాడే. సైరంధ్రి, నిన్ను పొందాలనేటటువంటి ఈ బలమైన కోరిక ఉందే, ఆ కోరిక ఈ అగ్నికి నెయ్యి పోస్తే ఇంకా ఎంత గొప్పగా అగ్ని ప్రజ్వలిస్తుందో అటువంటి విధంగా ఆ మన్మథుడి ద్వారా కలిగినటువంటి నా ఈ బాధకి, ఈ అగ్నికి, కామాగ్నికి నిన్ను పొందాలనే కోరిక నెయ్యిలాగా అయ్యింది. ఇంకా పెరిగిపోతుంది నాలో కోరిక. కాబట్టి నన్ను మన్మథుడు ఇంకా తొందరగా దహించేస్తూ ఉన్నాడు అని చెప్పి సాక్షాత్తుగా ఆవిడితో ఆ మాట కూడా మాట్లాడేశాడు. మాట్లాడి ఆత్మప్రదాన వర్షేణ సంగమాంబోధరేణ చ శమయస్వరారోహే జ్వలంతం మన్మథానలం. దానివో చెప్పాను కదా సైరంధ్రి, నీలాంటి దాన్ని ఎక్కడా చూడలేదు నేను. నన్ను నువ్వు పొంది నా పొందు అనేటటువంటి మేఘంతో నువ్వు ఆత్మసమర్పణం అనేటటువంటి దాన్ని చేసుకుంటూ అటువంటి వర్షంతో ఈ బాగా మండుతూ ఉన్నటువంటి ఈ మదనాగ్నిని చల్లార్చు. నాకు కలిగింది కదా ఈ దుఃఖం, ఈ దుఃఖాన్ని నువ్వు పోగొట్టాలి అని అంటే వర్షంలాగా నువ్వు నన్ను చేరి దాన్ని శమింపచెయ్యాలి. వాడి కవిత్వం చూడండి, ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ద్రౌపదీదేవి అక్కడ అలాగే నుంచున్నటువంటిదై ఇంకా కుంచుకుపోతూ, పరమాత్మ శ్రీకృష్ణ మళ్ళీ పెట్టావయ్యా పరీక్ష. ఎవడు వీడు? ఏమిటి వీడి స్థితి? నేను ఎక్కడి దాన్ని? నా భర్తలు ఎంత గొప్పవారు, నాకున్నటువంటి వంశం ఎంత గొప్పది, వాళ్ళు ఎంత మహానుభావులు, వీడు ఎవడు? ఇక్కడికి వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడే. ఇంకొన్ని రోజుల్లో అజ్ఞాతవాసం పూర్తయిపోతోంది కదా, ఇప్పుడైనా వీడు రావాల్సింది. కొన్ని రోజులు, ఇంకొంత 15 రోజులు అయితే, ఇంకొక 20 రోజులు అయితే వీడు వస్తే ఆ తర్వాత సాక్షాత్తుగా మా భీమసేనుడో లేక మా అర్జునుడో ఎవడో వీడిని చూసుకుంటారే. ఎంత పరీక్ష పెడుతున్నావు స్వామి అని చెప్పి ఆవిడ ఇంకా 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 లోపల తెగ మథన పడిపోతూ, భగవంతుడా నువ్వే నాకు సద్గతిని చూపించాలి అని చెప్పి ఆ పరమాత్మని వేడుకుంటూ అలాగే నుంచుంది. ఏమండి ద్రౌపదీదేవి ఇంకేమీ మాట్లాడలేదా? ఆవిడ వీడి దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు కదా అనంటే, ద్రౌపదీదేవిగా అక్కడ ఆవిడని మనం చూడకూడదు, సైరంధ్రిగా మాత్రమే చూడాలి. ఒక దాసిగా ఉన్నటువంటిది, ఒక విపరీతమైన అహంకారాన్ని తనలో నింపుకున్నటువంటి ఒక యజమాని లాంటి వాడు వచ్చి మాట్లాడుతూ ఉంటే అలా నుంచుని బిక్క చచ్చిపోయి తాను చెప్తున్నటువంటి మాటలన్నిటికీ బాధ కలుగుతున్నా భరించవలసినటువంటి స్థితిలోనే ఆవిడ ప్రస్తుతం ఉన్నది. అందుకే ఆవిడ ఆ విధంగానే తన కాలాన్ని వెళ్ళబుచ్చాలి అని ఇంకా వినమ్రతతో వాడు అన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నా ఆవిడ తన యొక్క మానసిక స్థైర్యాన్ని చూపించుకునేటువంటి విధంగా వాడి మాటలన్నీ విన్నది. ఇన్ని మాటలు మాట్లాడాడే, ఇటువంటి వాడికి రేపు ఆవిడ ఎటువంటి ధర్మమైనటువంటి మాటలు చెప్పిందో చక్కగా రేపటి కథాశ్రవణంలో మనం విందాం. ఇటువంటి వాడిని చూసి జాలి పడింది ఆవిడ. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా, ఎవరైనా సరే మన ముందు వాళ్ళ కోపాన్నో వాళ్ళ అహంకారాన్నో వాళ్ళ గర్వాన్నో ప్రదర్శిస్తూ ఉంటే మన దగ్గర ఉన్నటువంటి పరమమైనటువంటి గొప్పదైనటువంటి ఆయుధం కేవలం జాలిపడ్డం మాత్రమే. ఆచరణలో పెట్టి చూడండి, అద్భుతమైనటువంటి ఎంతో గొప్పవైనటువంటి ఫలితాలను మీరందరూ పొందుతారు. అహంకారపడేవాడితో మళ్ళీ తిరిగి మనం అహంకారపడితే మనం నలుగురి నోట్లో పడతాం. గర్వించేవాడి దగ్గర మనం గర్విస్తే గర్వం కలిగిన వాడు అని లోకంలో అపప్రత పొందుతాం. ఇటువంటి కీచుకుల్లాంటి వాళ్ళ దగ్గర, ఇలాంటి వాళ్ళ విషయంలో మనం జాలిపడి వాళ్ళకి దూరంగా జరిగితే వాళ్ళకి అదే పరమశిక్ష. ఆవిడ కూడా ముందు ఆ శిక్ష వేసింది, అయినా వాడు లొంగల. ఇదంతా కూడా మనం కథాశ్రవణంలో చక్కగా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ శ్లోకములన్నింటినీ పారాయణం చేద్దాం.
తతస్సుదేష్ణాం అనుమంత్ర్య కీచకః తతస్సమభ్యేత్య నరాధిపాత్మజాం ఉవాచ కృష్ణాం అభిసాన్త్వయంస్తదా మృగేంద్రకన్యామివ జంబుకోవనే కీచక ఉవాచ కాత్వం కస్యాసి కళ్యాణి కుతో వా త్వం వరాననే ప్రాప్త విరాట నగరం తత్వమాచక్ష్వ శోభనే రూపమగ్ర్యం తథా కాంతిః సౌకుమార్యం అనుత్తమం కాంత్యా విభాతి వక్త్రం తే శశాంక ఇవ నిర్మలం నేత్రే సువిపులే శుభ్రు పద్మపత్ర నిభే శుభే వాక్యంతే చారు సర్వాంగీ పరపుష్ట ఋతోపమం ఏవం రూపా మయా నారీ కాచిదన్యా మహీతలే న దృష్టపూర్వా శుశ్రోణి యాదృశీ త్వమనిందితే లక్ష్మీ పద్మాలయా కాత్వం అథ భూతిః సుమధ్యమే హ్రీః శ్రీః కీర్తిః అథో కాంతిః ఆసాం కాత్వం వరాననే అతీవ రూపిణీ కిం త్వం అనంగాంగ విహారిణీ అతీవ భ్రాజసే శుభ్రు ప్రభేవేందో అనుత్తమ అపి చ ఈక్షణపక్ష్మాణం స్మితం జ్యోత్స్నోపమం శుభం దివ్యాంశు రశ్మిభిః వృత్తం దివ్యకాంతి మనోరమం నిరీక్ష్య వక్త్రచంద్రంతే లక్ష్మ్యా అనుపమయా యుతం కృత్స్నే జగతి కోనేహ కామస్య వశగో భవేత్ హారాలంకార యోగ్యౌ తు స్తనౌ చోభౌ సుశోభనౌ సుజాతౌ సహితౌ లక్ష్మ్యా పీనౌ వృత్తౌ నిరంతరౌ కుట్మలాంబు గృహాకారౌ తవ శుభ్రు పయోధరౌ కామప్రతోదావివ మాం తుదతః చారుహాసిని వలీ విభంగ చతురం స్తనభార వినామితం కరాగ్రసమ్మితం మధ్యం తవేదం తనుమధ్యమే దృష్ట్వైవ చారుజఘనం సరిత్పులిన సన్నిభం
సన్నిభం కామవ్యాధిరసాధ్యో కామవ్యాధిరసాధ్యో మామపి మామపి ఆక్రామతి ఆక్రామతి భామిని భామిని జజ్వాల చ జజ్వాల చ అగ్నిమదనో అగ్నిమదనో దావాగ్నిరివ దావాగ్నిరివ నిర్దయః నిర్దయః త్వత్సంగమ తత్సంగమ అభిసంకల్ప అభిసంకల్ప వివృద్ధో వివృద్ధో మాం మాం దహత్యయం దహత్యయం ఆత్మప్రదాన ఆత్మప్రదాన వర్షేణ వర్షేణ సంగమ సంగమ అంబోధరేణ చ అంబోధరేణ చ శమయస్వ శమయస్వ వరారోహే వరారోహే జ్వలంతం జ్వలంతం మన్మథానలం. మన్మథానలం. ఇప్పుడు మనం సుపర్ణ స్తోత్రాన్ని చేస్తూ మనందరికీ కూడా ఆయురారోగ్యములు ఇమ్మని స్వామిని ప్రార్థిద్దాం. శ్రీనివాసాయ మహతే నిష్కలాత్మనే నమోస్తు పద్మనేత్రాయ పవిత్రాయ దివేధసే. పవిత్రములన్నిటిలోకి పవిత్రుడైనటువంటి స్వామివారి దివ్య చరణ సన్నిధిలో పవిత్రమైనటువంటి మనస్సుతో పరమ పవిత్రమైన సుపర్ణ స్తోత్రాన్ని మనం చేద్దాం. అథ సుపర్ణ స్తోత్రం. అథ సుపర్ణ స్తోత్రం. దేవాఊచుః దేవాఊచుః త్వం ఋషిస్త్వం మహాభాగః త్వం ఋషిస్త్వం మహాభాగః త్వం దేవః పతగేశ్వరః త్వం దేవః పతయేశ్వరః త్వం ప్రభుస్తపనః సూర్యః త్వం ప్రభుస్తపనః సూర్యః పరమేష్ఠీ ప్రజాపతిః పరమేష్ఠీ ప్రజాపతిః త్వమింద్రస్త్వం హయముఖః త్వమింద్రస్త్వం హయముఖః త్వం శర్వస్త్వం జగత్పతిః త్వం శర్వస్త్వం జగత్పతిః త్వం ముఖం పద్మజో విప్రః త్వం ముఖం పద్మజో విప్రః త్వమగ్నిః పవనస్తథా త్వమగ్నిః పవనస్తథా త్వం హి ధాతా విధాతా చ త్వం హి ధాతా విధాతా చ త్వం విష్ణుః సురసత్తమః త్వం విష్ణుః సురసత్తమః త్వం మహాన్ అభిభూషశ్వత్ త్వం మహాభిభూషశ్వత్ అమృతం త్వం మహద్యశః అమృతం త్వం మహద్యశః త్వం ప్రభాః త్వమభిప్రేతం త్వం ప్రభాస్త్వమభిప్రేతం త్వం నస్త్రాణమనుత్తమం త్వం నస్త్రాణమనుత్తమం త్వం గతిః సతతం త్వత్తః త్వం గతిః సతతం త్వత్తః కథం నః ప్రాప్నుయాత్ భయం కథం నః ప్రాప్నుయాత్ భయం బలోర్మిమాన్ బలోర్మిమాన్ సాధురదీన సత్వః సాధురదీన సత్వః సమృద్ధిమాన్ సమృద్ధిమాన్ దుర్విషహస్త్వమేవ దుర్విషహస్త్వమేవ త్వత్తశ్రుతం తత్వశ్రుతం సర్వమహీన కీర్తే సర్వమహీన కీర్తే హ్యనాగతం చ యనాగతం చ ఉపగతం చ సర్వం ఉపగతం చ సర్వం త్వముత్తమః త్వముత్తమః సర్వమిదం చరాచరం సర్వమిదం చరాచరం గభస్తిభిః గభస్తిభిః భానురివావ భాససే భానురివావ భాససే సమాక్షిపన్ సమాక్షిపన్ భానుమతః ప్రభాం ముహుః భానుమతః ప్రభాం ముహుః త్వమంతకః త్వమంతకః సర్వమిదం ధ్రువాధ్రువం సర్వమిదం ధ్రువాధ్రువం దివాకరః దివాకరః పరికుపితో పరికుపితో యథా దహేత్ యథా దహేత్ ప్రజాస్తథా ప్రజాస్తథా దహసి దహసి హుతాశన ప్రభా హుతాశన ప్రభా భయంకరః భయంకరః ప్రళయ ఇవ ప్రళయ ఇవ అగ్నిరుత్థితో అగ్నిరుత్థితో వినాశయన్ వినాశయన్ యుగ యుగ పరివర్తనాంతకృత్ పరివర్తనాంతకృతే ఖగేశ్వరం ఖగేశ్వరం శరణముపాగతా వయం శరణముపాగతా వయం మహౌజసం
మహౌజసం జ్వలన సమాన వర్చసం జ్వలన సమాన వర్చసం తడిప్రభం తడిప్రభం వితిమిరమభ్రగోచరం వితిమిరమభ్రగోచరం మహాబలం మహాబలం గరుడముపేత్య ఖేచరం గరుడముపేత్య ఖేచరం పరావరం పరావరం వరదమజయ్య విక్రమం వరదమజయ్య విక్రమం తవౌజసా తవౌజసా సర్వమిదం ప్రతాపితం సర్వమిదం ప్రతాపితం జగత్ప్రభో జగత్ప్రభో తప్త సువర్ణ వర్చసా తప్త సువర్ణవర్చసా త్వం పాహి సర్వాన్ సర్వాహి సర్వాంశ్చ సురాన్ మహాత్మనః సురాన్ మహాత్మనః భయాన్వితా భయాన్వితా నభసి నభసి విమానగామినో విమానగామినో విమానితా విమానితా విపథగతిం విపథగతిం ప్రయాంతి తే ప్రయాంతి తే ఋషేః ఋషేః సుతస్త్వమసి సుతస్త్వమసి దయావతః ప్రభో దయావతః ప్రభో మహాత్మనః మహాత్మనః ఖగవర ఖగవర కశ్యపస్యః కశ్యపస్యః సమాకృతః సమాకృతః జగతో జగతో దయాం పరాం దయాం పరాం త్వమీశ్వరః త్వమీశ్వరః ప్రశమం ప్రశమం ఉపైః పాహినః ఉపైః పాహినః మహాశనిస్ఫురిత మహాశనిస్ఫురిత సమస్వనేన తే సమస్వనేన తే దిశోంబరం దిశోంబరం త్రిదివమియంచ త్రిదివమియంచ మేదిని మేదిని చలంతి చలంతి నఖగ నఖగ హృదయాని చానిశం హృదయాని చానిశం నిగృహ్యతాం నిరుహ్యతాం వపురిదం వపురిదం అగ్నిసన్నిభం అగ్నిసన్నిభం తవద్యుతిం తవద్యుతిం కుపిత కుపిత కృతాంత సన్నిభాం కృతాంత సన్నిభాం నిశమ్య నిశమ్య నశ్చలతి నశ్చలతి మనోవ్యవస్థితం మనోవ్యవస్థితం ఏవం స్తుతః ఏవం స్తుతః సుపర్ణస్తు సుపర్ణస్తు దేవైః దేవైః సర్షిగణైస్తదా సర్షిగణైః సదా తేజసః తేజసః ప్రతిసంహారం ప్రతిసంహారం ఆత్మనః ఆత్మనః సచకారః సచకారః ఇతి ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి సుపర్ణస్తోత్రం సుపర్ణస్తోత్రం సంపూర్ణం. సంపూర్ణం. ఈ సుపర్ణ స్తోత్రంలో త్వం ప్రభాత్వమభిప్రేతం త్వం నస్త్రాణమనుత్తమం త్వం గతి సతతం త్వత్తః కథం నః ప్రాప్నుయాత్ భయం అని ఫలశ్రుతి చెబుతూ, స్వామి నీకన్నా మమ్మల్ని రక్షించేటువంటి వాడెవరు అంటే మా భయాన్ని అంతటినీ కూడా తొలగించేటువంటి వాడివి నీవే, ఆ తేజఃపుంజానివి అని దేవతలందరూ కూడా గరుత్మంతుని స్తుతించడం జరిగింది. ఈనాటి కాల పరిస్థితుల్లో మనకి చాలా ముఖ్యమైనటువంటి స్తోత్రం ఇది. అంటే ఎప్పుడైతే ఎవరికైతే భయం కలుగుతుందో ఆ భయాలన్నిటినీ కూడా తొలగించేటువంటి వాడు అనేటువంటి విశ్వాసం కలిగించుకోవాల్సినటువంటి అంశం. దాని గురించి మనం ఒక చిన్న కథగా చెప్పుకుంటే విశ్వాసం గురించి, ఒకానొక సమయంలో ఒక రోగి అత్యంత పీడితుడై వైద్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నాకు ఇప్పుడు మందు ఇవ్వకపోతే నాకు మరణమే తథ్యము, అంత బాధగా ఉంది నా ఉదరంలో, కడుపు నొప్పి అని అంటే, నాయన ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో నా డిస్పెన్సరీ ఉంది, అక్కడికి వెళ్దామంటే నేను తట్టుకోలేనండి, నా వల్ల కాదంటే, సరే ఇదిగో నీకు ఈ బిళ్ళ ఇస్తున్నాను, నేను చెప్పేంత వరకు దీన్ని మింగకుండా చప్పరించు అని ఇచ్చి పద వెళ్దామని తీసుకువెళ్తూ ఉంటే, ఆ మార్గ మధ్యంలో నాయన ఇప్పుడు నీకు ఎలా ఉందంటే, అయ్యా కొంచెం తగ్గినట్టుగానే ఉందండి, ఏదో మీరు మంచి మందు ఇచ్చారు చాలా బాగుంది అని చెప్పి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళగానే, అయ్యా ఏదో చాలా ఉపశమనం ఉంది, దాని మీద చాలా బాగుందండి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఇచ్చినటువంటిది ఇదిగో ఈ పళ్ళెంలో దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఇచ్చే మందు తీసుకో అని చెప్పి మందు ఇచ్చాడట. ఇంతవరకు నువ్వు ఏదైతే చప్పరించావో దాన్ని ఒకసారి చూడు అన్నట. చూస్తే అది ఆయన చొక్కానికి ఉండేటువంటి గుండి బొత్తం. మరి ఆ బొత్తం ద్వారా అతనికి తగ్గిందా అంటే, అతనికి ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం అతనికి మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. అలాగే మనం చేసేటువంటి స్థుతిలో, ప్రతి ప్రయత్నంలో, ప్రతి పనిలో విశ్వాసాన్ని చూపించినట్లయితే తప్పకుండా
మనకి ఆ మనోధైర్యం కలుగుతుంది, బలం కలుగుతుంది. అటువంటి విశ్వాసంతో ప్రతిరోజు మనం ఆ స్వామిని ఆ స్తోత్రాన్ని చేయాలి. ప్రతినిత్యం మనం చేస్తూ ఉన్నాం. ఆ విశ్వాసాన్ని కూడగొట్టుకుని విశ్వాసమే భగవంతుడు అనేటువంటి భావనతో ఆ స్వామిని మనం స్తుతించాం. తప్పక మనందరికీ కూడా అభయాన్ని ఇచ్చేటువంటి స్వామి గరుత్మంతుడిగా మనం భావించాం కాబట్టి ఆయన కృపపై మనపై ప్రసరిస్తుంది అనేటువంటి ఉద్దేశ్యంతో ఆ స్వామిని ప్రతినిత్యము కొలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు స్వామివారి సంపూర్ణ అనుగ్రహాలని పొందడం కోసం మనందరం శ్రీ కర్రా ఉదయభాస్కర్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనం చేద్దాం. మన మనస్సు నిండా విశ్వాసాన్ని అనగా భగవంతుణ్ణి నింపుకుందాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజాతీర్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద
గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డి గదువాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇబరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల
గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి మంగళాశాసనాన్ని సమర్పిస్తూ మనం స్వామివారిని ఈరోజు మనందరికీ కూడా సకల క్షేమాల్ని కలిగించాలని ప్రార్థిద్దాం. అథ నవగ్రహ ప్రార్థన. నవగ్రహ ప్రార్థన. ఆదిత్యాయ చ సోమాయ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. రాహవే కేతవే నమః. అథ క్షమా ప్రార్థన. క్షమా ప్రార్థన. యదక్షర పదభ్రష్టం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ ఆత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన. అథ లోకక్షేమ ప్రార్థన. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ మంగళం. అథ మంగళం. శ్రియః కాంతాయ శ్రియకాంతాయ కళ్యాణనిధయే కళ్యాణనిధయే విధయేర్థినాం నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.
नमो